అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం టెట్ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రేపటి నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏముందో ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ టెట్ టీజీ టెట్ జూన్ 2025 ఈ టెట్ యొక్క పేరు. ఇంతకుముందు 2024లో 2 టెట్స్ వేశారు కాబట్టి లాస్ట్ టెట్ని 2024 2-2 అని పెట్టేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీనే ఇప్పుడు నిర్వహిస్తున్నారు కాబట్టి 15/6 అంటే జూన్ 15 నుంచి 30 జూన్ ఈ మధ్యలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ అంటాం, వీటిని నిర్వహిస్తారు. మరి అప్లై చేసుకోవడానికి డేట్స్ ఎప్పుడు ఉన్నాయంటే ఏప్రిల్ 15 అంటే రేపటి నుండి ప్రారంభమవుతాయి. అట్లా ఏప్రిల్ 30 వరకు మేబీ ఎక్స్టెండ్ కావచ్చు, కానీ గ్యారెంటీ అయితే లేదు. ఇంతకుముందు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి, కానీ లాస్ట్ వరకు చూడకుండా ముందే చేసుకోవడం బెటర్. ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్స్ ఈ సైట్లో http://schooledu.telangana.gov.in అని ఉంది కదా, ఈ దాంట్లో మీకు ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది PDF రూపంలో ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ చేసుకొని బాగా క్లియర్గా దీన్ని వెరిఫై చేసుకొని అప్లై చేయండి అని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఓకే, పేపర్ 1 ఆర్ పేపర్ 2. పేపర్ 1 అనేది 1 to 5th క్లాస్, పేపర్ 2 6th, 7th, 8th క్లాసెస్కి చెప్పడానికి ఏదైనా ఒకటి అప్లై చేయాలనుకుంటే పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే ప్రతి పేపర్కు 750 రూపాయలు అని చెప్పారు. బోత్ పేపర్స్ రాసే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు డిఈడి కంప్లీట్ ఉంటుంది, బీఈడి కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారు మాత్రం 2 పేపర్స్ ఎలిజిబుల్ ఉంటారు. వారికి మాత్రం పేపర్ 1 and 2 చేసుకునే వాళ్ళకు 1000 రూపీస్. సింగిల్ పేపర్ అప్లై చేయాలనుకుంటే 750 చూడండి అమౌంట్. సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే చెప్పాము కదా ఇందాక, రేపటి ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ పేమెంట్ పే చేసిన తర్వాత జర్నల్ నెంబర్ వస్తుంది, తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు దగ్గర ఉంచుకోవాలి. సైజ్ ఎంత అంటున్నాడంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 500 KB బిలో ఉండాలి. సిగ్నేచర్ ఆఫ్ 100 KB బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఇవి రెండు ఆ సైజులో మీరు సెట్ చేసుకొని పెట్టుకోండి అంటున్నారు. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఫోటో అప్లోడ్ చేయడము, ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అంటే అక్కడ ఆప్షన్ ఉంటుంది, మనకు అక్కడ కనుక్కోవచ్చు. ఇంకా అప్లికేషన్ కాకుండా పక్కన ఉంటుంది ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అని, అందులో వెళ్ళి మనం కనుక్కొని అవి కూడా ఎంటర్ చేయాలి. మీ మామూలే ఇంతకుముందు అప్లై చేసినట్లుగానే అడ్రస్, సబ్జెక్టు, పేపరు. సైన్స్ వాళ్ళకైతే ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ అని ఉంటుంది, కంబైన్డ్గా ఒకటి పేపర్ వచ్చేస్తుంది. సోషల్ వాళ్ళకైతే ఒకటి పేపర్ ఉంటుంది. అలా పేపర్ సెలెక్షన్, మీ అడ్రస్ అవన్నీ ఉంటాయి. ఫోటో అప్లోడ్ చేయడము, సిగ్నేచర్ అప్లోడ్ చేయడం అనేది కూడా ఉంటుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఇంకా మరొకసారి ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. ఎగ్జామ్స్ ఇంతకుముందుగా మనం డిస్కస్ చేసుకున్నట్లుగా జూన్ 15 నుంచి జూన్ 30 వరకు సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి. మార్నింగ్ సెషన్స్ వచ్చేసి 9 AM to 11:30 AM, 2 hours 30 minutes ఉంటాయి. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 to 4:30 PM, ఇది కూడా 2 hours 30 minutes ఉంటుంది. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఈ పేపర్ 1 పేపర్ 2కి అంటే 1 to 5th చెప్పాలనుకునే వాళ్ళు పేపర్ 1 అప్లై చేయాలి. 6th నుంచి 8th క్లాస్ చెప్పేవాళ్ళు పేపర్ 2. రెండింటికి ఎలిజిబుల్ ఉంటే 1 to 2 పేపర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఈ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది ఏమి అనేది. బాగా చూడండి, ఇక్కడ ఇచ్చిన దాంట్లో మీరు ఎలిజిబుల్ ఉన్నారు అంటే 2 పేపర్స్ని అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ టైం చేసిన వీడియోలో ఒకరు అడిగారు, సార్ 1 to 8th క్లాస్ 2 పేపర్స్ మేము ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు అని. అంటే పేపర్ 1కి సంబంధించిన క్వాలిఫికేషన్స్, పేపర్ 2కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక ఇది ఇచ్చాడు కదా, దీంట్లో మీరు కనుక చేసి ఉంటే మీరు 2 పేపర్లు కూడా అప్లై చేసుకోవచ్చు. పేపర్ 1కి ఏమన్నాడు, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అంటాడు. సీనియర్ సెకండరీ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ ఈక్వివాలెంట్ ఉండాలి. 50% అందరికీ. ఇంకా SC, ST, BC ఆర్
డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, ఇట్లా ఏబుల్డ్ పర్సన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకు మాత్రం మినిమం మార్క్స్ షెల్ బి 45%. ఈ 50 అనేది జనరల్ స్టూడెంట్ ఓసీ వాళ్ళకు ఉంటుంది. అట్లాగే అది 45% కంప్లీట్ అయ్యి నెక్స్ట్ పాస్ ఇన్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటున్నాడు. సో ఇక్కడ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ చేసి ఉండాలి, లేదా 4 year బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బీఈడి అంటున్నాడు. అంటే బీఈడి అని కాకుండా ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ అంటున్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి. బీఈడి అంటే డైరెక్ట్గా మనకు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అది ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇది కంప్లీట్ అయి ఉండాలి. అది 4 years అయినా సరే, లేదంటే 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళైనా సరే చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ అని చెప్పేసి సేమ్ ఇదే క్వాలిఫికేషన్స్తో ఇక్కడ అట్లీస్ట్ 45% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి మినిమం మార్క్స్ 40% అంటున్నాడు. ఇక్కడ కూడా 2 years డిప్లొమా కోర్సు బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 4 years ఉండాలి, లేదా 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. కాకపోతే దానికి దీనికి తేడా ఏమంటే ఇది 2015 తర్వాత చేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ అంటే 2015 తర్వాత చేసిన వాళ్ళకు ఈ పర్సంటేజెస్ అనమాట, అంతకుముందు చేసిన వాళ్ళకు ఈ పర్సంటేజెస్ అని మీరు అక్కడ చూజ్ చేసుకునేటప్పుడు చెప్పి ఉంటాడు. 2015 తర్వాత కనుక ఈ డేట్ తర్వాత మీకు కంప్లీట్ అంటే ఆప్షన్ 1 అని చూజ్ చేసుకోండి, అంతకన్నా ముందు అయితే ఆప్షన్ 2 అని. అలా మీకు అప్లై చేసేటప్పుడే అక్కడ నోట్ అని ఇస్తాడు, దాన్ని అబ్జర్వ్ చేసి అప్లై చేసుకోండి. సేమ్ యాజ్ పేపర్ 2 కూడా అలాగే ఉంటుంది. ఇవి రెండు సేమ్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూస్తే బీఏ బీఎస్సీ బీకామ్ ఈ దాంట్లో అట్లీస్ట్ 50% ఉండాలి ఓసీ వాళ్ళకు. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ క్యాండిడేట్స్కి అయితే మినిమం 45% ఉండాలి విత్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ చేసి ఉండాలి, లేదా అందులో బీఈడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా చేసి ఉండాలి. సేమ్ అదే క్వాలిఫికేషన్స్ ఇక్కడ 2025 తర్వాత చేసి ఉండాలి. ఈ పర్సంటేజ్ 2025 తర్వాత ఉన్న వారికి పర్సంటేజెస్ అనేది కొంచెం తగ్గించారు చూడండి. ఇక్కడ ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 45 అని చెప్పాము, ఇక్కడేమో 40% ఉంది. ఓసీ వాళ్ళకి మాత్రం 50% జనరల్ వాళ్ళకు. సో అది ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. పేపర్ 2కి 4 years బీఏఈడి అంటే బ్యాచులర్ ఆఫ్ బీఎస్సీ ఈడీ అంటే బీఏ చేసి ఉన్న వాళ్ళు, లేదంటే బీఎస్సీ చేసి ఎడ్యుకేషనల్ చేసిన వాళ్ళు అయితే అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ అంటే 4 years ఉంటుంది. అది ఆ 4 yearsది కనుక చేసిన వాళ్ళైతే 50% వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే మినిమం 45%. ఈ క్వాలిఫికేషన్ ఉన్నా చాలు. 4 years బీఏ ఈడీ చేసిన బీఎస్సీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఈ రెండిట్లో చేసి ఉండాలి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ ఈ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకోండి. సో ఈ విధంగా ఉండాలి. మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ అడుగుతాడు 2025కి ముందు వెనక చేసిన వాళ్ళు ఆప్షన్స్ని చూజ్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రజెంట్గా ఫైనల్ ఇయర్లో అపియరింగ్ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఈ ఇయర్ అయిపోయే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఏది బీఈడీ అయినా సరే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయినా సరే ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. సో యూనివర్సిటీస్ ఎలా ఉండాలి అని అంటే ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, మీరు బులెటిన్ తీసుకొని ఇవి క్లియర్గా చదువుకోండి. ఇవి కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓన్లీ షెల్ బీ కన్సిడర్డ్, ఎన్సిటీ వాళ్ళకు ఏమొస్తుంది, నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఏ యూనివర్సిటీ కింద వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ BIE నుంచి తెలంగాణ స్టేట్ అదన ఉండాలి, లేదా ఇట్స్ ఈక్వాలెంట్ రికగ్నైజ్డ్ బై BIE అంటే అదన ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ ఈక్వాలెంట్గా ఉండాలి. అండ్ ఆల్సో ద బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద UGC యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళ చేత గ్రాంట్స్ రికగ్నైజ్ చేయబడినటువంటి యూనివర్సిటీలో చదువుకొని ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ది TGTET అంటున్నాడు. ఎలా ఉంటుంది ఈ పేపర్, ఎలా మనకు CBT స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ది TGTET క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అని చెప్పేసి పేపర్ 1 పేపర్ 2 ఎలా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. MCQ అంటే
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు షార్ట్ ఫామ్ అనమాట. అది 150 క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ 1లో. 2 hours 30 minutes మీరు రాయవలసి ఉంటుంది. కాన్సెప్ట్స్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, ఇంగ్లీష్. లాంగ్వేజ్ 2 మాత్రం అందరికీ ఇంగ్లీష్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 మనం సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ అప్లై చేసేటప్పుడు. మీ మదర్ టంగ్ ఏది ఉంటే అది చదివింటే అది, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కానీ అట్లా. ఇంగ్లీష్ మాత్రం అందరికీ అదే ఉంటుంది. నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 ఇచ్చాడు. ఇక్కడ మార్క్స్ కూడా ప్రతి దానికి 30 అని అంటే ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు 1 mark అనమాట. ఇంకా దాంతోపాటు సబ్జెక్ట్స్గా మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. సోషల్ వాళ్ళకైతే ఇక్కడ మ్యాథమెటిక్స్ బదులు ఉండదు. నెక్స్ట్ ఇది పేపర్ 1కి మాత్రం ఇది కంపల్సరీ అందరికీ ఉంటుంది. ఇది పేపర్ 2 వాళ్ళకి మాత్రం మనకు సబ్జెక్ట్ సపరేట్గా వచ్చేస్తాయి. పేపర్ 2 ఇది చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది. సేమ్ లాంగ్వేజ్ 1 ఉంటుంది, ఇది మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఇస్తారు. లాంగ్వేజ్ 2 మాత్రం కన్ఫామ్గా మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ అందరికీ ఇంగ్లీషే ఉంటుంది. ఇంకా ఫిజిక్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్కి మాత్రం మ్యాథమెటిక్స్, సైన్స్ వాళ్ళకు ఒకటే పేపర్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ ఉంటుంది. సోషల్ వాళ్ళకు సోషల్కి సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ 3 కేటగిరీస్లో 30 ఉంటాయి. ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 60 marks, అంటే ఈచ్ 1 mark క్యారీ అన్నమాట. 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes మనకు టైం ఇచ్చాడు. హౌ టు చూస్ ద లాంగ్వేజ్ 1, మీరు ఇక్కడ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ అంటే మీ మదర్ టంగ్లో చేసినటువంటి కోర్స్ సబ్జెక్ట్ తీసుకుంటారు లాంగ్వేజ్, అది ఆ లాంగ్వేజ్ని తీసుకోవాలి, ఇక్కడ చూజ్ చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు చూజ్ చేసుకోవాలండి అది కంపల్సరీగా. ఇంకా వ్యాలిడిటీ ఆఫ్ టెట్ సర్టిఫికేట్ అంటున్నాడు. ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్ ప్రకారం ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ మాత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఏమైనా ఫర్దర్ ఆర్డర్స్ వస్తే మాత్రం చెప్పలేము కాబట్టి ఇప్పటికైతే లైఫ్ టైం వ్యాలిడిటీనే ఉంది. ఓకే, ఇంకా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాడు ఇక్కడ. ఇంకా దానిపైన ఇక్కడ కూడా ఇచ్చారు అనుకుంటాం, ఇది ఉంది చూడండి. ఈ టెట్లో పాస్ మార్క్స్ ఏమి అంటే జనరల్ స్టూడెంట్స్కు 60% అండ్ ఎబోవ్ రావాలి. బీసీ స్టూడెంట్స్కి అయితే బీసీస్ ఎవరైనా సరే 50% అండ్ ఎబోవ్ రావాలి. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 40% ఎబోవ్ రావాలి. ఇక్కడ బీసీ వాళ్ళకు 50% ఎబోవ్ అంటే కనీసం 150 కాబట్టి 150 మార్క్స్ కాబట్టి 75 ఎబోవ్ రావాలి. సో ఆ విధంగా చూజ్ చేసుకోవాలి. చూడండి, ఇది చెప్పాం లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి. హాల్ టికెట్స్ అనేటివి 9th June నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. 10 నుంచి 30 వరకు హాల్ టికెట్స్. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఈ నెంబర్స్కు కాల్ చేయండి, హెల్ప్ లైన్ నెంబర్స్కు ఆ టైంలో కాల్ చేయండి, కలవండి అని చెప్పారు. హాల్ టికెట్ డౌన్లోడ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే. పబ్లిషింగ్ ఆఫ్ ది ఇనిషియల్ కీ, అవన్నీ మనకు అప్లికేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ మనకు యాజ్ యూజువల్గా తెలుసు, ఇంతకుముందు రాసిన వాళ్ళకు. ఇనిషియల్ కీస్ పెడతారు, ఇనిషియల్ కీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అనుకుంటే అంటే అబ్జెక్షన్స్ ఉంటే మనం అక్కడ ఆప్షన్ ఇస్తారు, మనం ఆబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు, ఇది రాంగ్ ఉంది మీరు ఇచ్చిన కీలో అని చెప్పేసి. ఎగ్జామ్ ఫీ అనేది మరొకసారి చెప్తున్నాను చూడండి. పేపర్ 1కు ఆర్ పేపర్ 2 ఏదో ఒకటి అప్లై చేయాలనుకునే వాళ్ళు 750, 2 పేపర్స్ అప్లై చేయాలనుకునే వాళ్ళకైతే 1000 రూపీస్ ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ ఫీజు. ప్రొసీజర్ ఆల్రెడీ మనకు తెలుసు, ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళకైతే. కొత్తగా చేసే వాళ్ళకైతే సేమ్ ఫోటో అండ్ సిగ్నేచర్ సపరేట్గా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఫోటో 500 KB, సిగ్నేచర్ 300 KB లోపల ఉండాలి. ఇంకా ఫర్దర్గా మీ ఆధార్ నెంబరు అవన్నీ కూడా ఎంటర్ చేసి ఫీ పే చేసిన తర్వాత జర్నల్ నెంబర్ వస్తుంది, అది సేవ్ చేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కసారి సైట్ క్లోజ్ అయ్యి మీకు మొబైల్కి కూడా మెసేజ్ వస్తుంది జర్నల్ నెంబర్ది. ఎట్లా ఎందుకన్నా మంచిది, దాన్ని స్నాప్ తీసుకోవడం బెటర్ మొబైల్తో జర్నల్ నెంబర్ని. అది ఎంటర్ చేసిన తర్వాతనే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది మనకు. చూసారా, ఇక్కడ జర్నల్ నెంబరు, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని వస్తుంది. ఇంకా అప్లై చేయాలి అంటే అన్ని డీటెయిల్స్ వస్తాయి మనకు. నార్మల్గా అడిగే డీటెయిల్స్ ఆధార్ కార్డు నంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇంకా పేరెంట్స్ నేము, మీ మదర్ నేము, మీ నేమర్తో యాజ్ పర్ SSC ఫిలప్ చేయాలి మనము. తర్వాత అడ్రస్, పేపర్ సబ్జెక్ట్ ఎంచుకోవాలి, ప్రీవియస్ స్టేట్ డీటెయిల్స్ అడుగుతాడు, అవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ని చూస్ చేసుకోవాలి అక్కడ. ఇంకా ఏమైనా అప్లై చేసేటప్పుడు దాంట్లో మన ప్రాబ్లం అనిపిస్తే ఇక్కడ హెల్ప్ డెస్క్ నంబర్స్ అని ఇచ్చాడు.
హెల్ప్ డెస్క్ నెంబర్స్కి మీరు కాల్ చేసి కనుక్కోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అవి హెల్ప్ డెస్క్ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోవాలి. ఓకే, ఇంకా లాస్ట్కి వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూడండి. ఇవి ఇంపార్టెంట్ డేట్స్, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నోటిఫికేషన్ వచ్చింది మనకు ఏప్రిల్ 11, అంటే ప్రెస్ నోట్ విడుదల చేశారు. తర్వాత నెక్స్ట్ డే 12th నుంచి మనకు ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది పెట్టినారు. తర్వాత హాల్ టికెట్స్ అప్లికేషన్స్ అనేది 15th ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. పేమెంట్ ఇవన్నీ చేశారు. సో ఇవి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, జూన్ 15 నుంచి 30 జూన్ వరకు అని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.